హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు క్లాస్లో మనం క్వార్టైల్ డీవియేషన్ గురించి నేర్చుకుందాం. ఓకేనా? క్వార్టైల్ డీవియేషన్లో మనకి ఏముంటుందంటే ఫస్ట్ వన్ ఇంటర్ క్వార్టైల్ డీవియేషన్ ఉంటుంది. ఓకే, ఇంటర్ క్వార్టైల్ డీవియేషన్. ఇంటర్ క్వార్టైల్ డీవియేషన్ క్యాలిక్యులేట్ చేయడానికి మనకి ఫార్ములా ఏంటంటే Q3 మైనస్ Q1. మనం మీడియన్ నేర్చుకున్నప్పుడు క్వార్టైల్స్ కూడా నేర్చుకున్నాం కదా, Q1 Q3 ఎలా క్యాలిక్యులేట్ చేయాలో. సో Q1 Q3 క్యాలిక్యులేట్ చేసి Q3 నుంచి Q1 తీసేస్తే మనకి ఇంటర్ క్వార్టైల్ డీవియేషన్ వస్తుంది. ఓకే, నెక్స్ట్ ఇంకోటి సెమీ ఇంటర్ క్వార్టైల్ రేంజ్. సెమీ ఇంటర్ క్వార్టైల్ రేంజ్, దీన్నే మనం క్వార్టైల్ డీవియేషన్ అని కూడా అంటాం. క్వార్టైల్ డీవియేషన్. సెమీ ఇంటర్ క్వార్టైల్ రేంజ్ ఆర్ క్వార్టైల్ డీవియేషన్ క్యాలిక్యులేట్ చేయడానికి ఫార్ములా వచ్చేసి QD అంటే క్వార్టైల్ డీవియేషన్ ఈక్వల్స్ టు Q3 మైనస్ Q1 బై 2. ఓకే, ఇది ఒకటి. అండ్ నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే కోఎఫిషియంట్ ఆఫ్ క్వార్టైల్ డీవియేషన్. కోఎఫిషియంట్ ఆఫ్ క్వార్టైల్ డీవియేషన్, దీనికి ఫార్ములా వచ్చేసి Q3 మైనస్ Q1 బై Q3 ప్లస్ Q1. ఓకే, సో ఇది క్వార్టైల్ డీవియేషన్లో మనకి ఇంటర్ క్వార్టైల్ డీవియేషన్, సెమీ ఇంటర్ క్వార్టైల్ రేంజ్ ఆర్ క్వార్టైల్ డీవియేషన్ అండ్ కోఎఫిషియంట్ ఆఫ్ క్వార్టైల్ డీవియేషన్ ఉంటుంది. ఓకే, సో అవి క్యాలిక్యులేట్ చేయడానికి ఫార్ములాస్ ఇవి. మనం ఒక ప్రాబ్లమ్ సాల్వ్ చేసి చూద్దాం. ఓకేనా? క్వశ్చన్ చూడండి, మనకి ఏమి ఇచ్చిండు. క్యాలిక్యులేట్ ఇంటర్ క్వార్టైల్ డీవియేషన్, కోఎఫిషియంట్ ఆఫ్ క్వార్టైల్ డీవియేషన్ ఫ్రమ్ ది ఫాలోయింగ్ డాటా. ఓకే, సో ఇక్కడ మనకి కొన్ని వాల్యూస్ ఇచ్చిండు, 39, 40, 41 X వాల్యూస్ ఇచ్చిండు. ఓకే, సో ఇది మనకి ఇండివిజువల్ సిరీస్లో ఉంది. ఓకే, సో మనకి ఇంటర్ క్వార్టైల్ డీవియేషన్కి ఫార్ములా ఏంటి? ఇంటర్ క్వార్టైల్ డీవియేషన్కి ఫార్ములా వచ్చేసి Q3 మైనస్ Q1, అంతేనా? సో మనకి ఇప్పుడు Q3 మైనస్ Q1 కావాలి అంటే ఇండివిజువల్ సిరీస్లో మనం క్వార్టైల్స్ అన్నిటిని ఫస్ట్ క్యాలిక్యులేట్ చేయాలి. ఓకే, సో Q1 చేద్దాం ఫస్ట్. Q1 ఈక్వల్స్ టు ఫార్ములా ఏంటి? n+1/4th ఐటమ్. మీడియంలో మనం నేర్చుకున్నాం కదా, Q1కి ఫార్ములా ఏంటి? n+1/4th ఐటమ్ ఇండివిజువల్ సిరీస్లో. ఓకే, సో ఇక్కడ n అంటే ఏంటి? నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్. సో క్యాపిటల్ N ఈక్వల్స్ ఇక్కడ ఎన్ని ఉన్నాయి? 1 2 3 4 5 6 7 8 9 10 11 12. క్యాపిటల్ N ఈక్వల్స్ టు 12. ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేద్దాం. 12 + 1/4th ఐటమ్. ఓకే, సో అంటే ఏమొస్తుంది? 13/4. 13/4 చేస్తే మనకి ఎంత వస్తుంది? 3.25 ఐటమ్ వచ్చింది కాబట్టి, సో ఇప్పుడు మనం ఏం చేయాలి? మనకి ఎగ్జాక్ట్ కావాలి అని అంటే థర్డ్ ఐటమ్ ప్లస్ 0.25, 0.25 ఎక్కువ ఉంది కదా, సో 0.25 ఇంటూ 4th-కి 3rd-కి మధ్యలో ఉంది కాబట్టి, అంటే థర్డ్ ఐటమ్కి 4th ఐటమ్కి మధ్యలో ఉంది కాబట్టి థర్డ్ ఐటమ్ ప్లస్ ఎంత ఎక్కువ ఉంది? 0.25. 0.25 ఇంటూ 4th ఐటమ్ మైనస్ థర్డ్ ఐటమ్. ఓకే, సో థర్డ్ ఐటమ్ ఏంటిది ఇక్కడ? 1 2 3 40 ప్లస్ 0.25 ఇంటూ 4th ఐటమ్ ఏంటి? 41. 41 మైనస్ థర్డ్ ఐటమ్ ఏంటి? 40. ఓకే, సో 40 ప్లస్ 0.25 ఇంటూ 41 మైనస్ 40 ఎంత? 1. అంటే 40 ప్లస్ 0.25. సో Q1 ఈక్వల్స్ టు ఎంత వచ్చింది మనకి? 40.25. ఓకే, సో Q1 వచ్చింది. నెక్స్ట్ మనకి ఏం కావాలి? Q3 కావాలి. ఓకే, Q3 ఈక్వల్స్ టు 3 ఇంటూ n+1/4th ఐటమ్, అంతేనా? Q3 ఈక్వల్స్ టు 3 ఇంటూ n+1/4th ఐటమ్. అంటే 3 ఇంటూ n+1/4 చేస్తే ఎంత వచ్చింది మనకి? 3.25. 3 ఇంటూ 3.25th ఐటమ్ ఈక్వల్స్ టు 3 ఇంటూ 3.25 చేస్తే మనకి ఎంత వస్తుంది? 9.75. 9.75th ఐటమ్ అంటే 9th-కి 10th-కి మధ్యలో ఉంది కాబట్టి 9th ఐటమ్
ప్లస్ ఎంత ఎక్కువ ఉంది 0.75 ఇంటూ 10th ఐటమ్ మైనస్ 9th ఐటమ్. ఓకే, సో 9th ఐటమ్ ఏంటిది మనకి ఇక్కడ 1 2 3 4 5 6 7 8 9 43, 10th ఏమో 44. ఓకే, అంటే 43 ప్లస్ 0.75 ఇంటూ 44 మైనస్ 43. ఓకే, సో 43 ప్లస్ 0.75 ఇంటూ 44 మైనస్ 43 ఎంత 1. అంటే ఇప్పుడు మనకి ఎంత వస్తుంది 43 ప్లస్ 0.75 అంటే 43.75. ఇదేంటి Q3. ఓకే, మనకి ఇప్పుడు Q1 అండ్ Q3 వాల్యూస్ ఉన్నాయి కాబట్టి నెక్స్ట్ మనం ఏం చేద్దామంటే ఇంటర్ క్వార్టైల్ డీవియేషన్, క్వార్టైల్ డీవియేషన్, కోఎఫిషియంట్ ఆఫ్ క్వార్టైల్ డీవియేషన్ క్యాలిక్యులేట్ చేద్దాం. Q3 ఈక్వల్స్ టు 43.75, Q1 ఈక్వల్స్ టు 40.25 కదా. సో ఫస్ట్ మనం ఏం చేద్దాం ఇక్కడ ఇంటర్ క్వార్టైల్ డీవియేషన్ ఫార్ములా ఏంటి Q3 మైనస్ Q1. ఓకే, Q3 ఎంత వచ్చింది 43.75 మైనస్ Q1 ఎంత 40.25. అంటే ఆన్సర్ ఎంత 43.75 మైనస్ 40.25 చేస్తే మనకి ఎంత వస్తుంది 3.5. ఓకే, నెక్స్ట్ అదేవిధంగా సెమీ ఇంటర్ క్వార్టైల్ రేంజ్ ఆర్ దీన్నే మనం క్వార్టైల్ డీవియేషన్ అని కూడా అంటాం. క్వార్టైల్ డీవియేషన్ QD ఈక్వల్స్ టు ఫార్ములా ఏంటి Q3 మైనస్ Q1/2. ఓకే, సో Q3 ఎంత ఉంది మనకి 43.75 మైనస్ Q1 ఎంత 40.25/2 అంటే చేస్తే మనకి ఎంత వస్తుంది 43.75 మైనస్ 40.25 చేస్తే 3.5/2 చేస్తే మనకి ఎంత వస్తుంది అంటే 1.75. ఇది QD. నెక్స్ట్ ఇంకేం కావాలి మనకి కోఎఫిషియంట్ ఆఫ్ క్వార్టైల్ డీవియేషన్ ఈక్వల్స్ టు ఫార్ములా ఏంటి Q3 మైనస్ Q1/Q3 ప్లస్ Q1. ఓకే, అంటే ఇప్పుడు Q3 ఎంత 43.75 మైనస్ Q1 వాల్యూ ఎంత 40.25/Q3 ప్లస్ Q1. ఓకే, 43.75 మైనస్ 40.25 చేస్తే మనకి ఎంత వచ్చింది 3.5 43.75 ప్లస్ 40.25 చేస్తే మనకి ఎంత వస్తుంది 84. ఓకే, 3.5/84 చేస్తే ఎంత వస్తుంది 0.0416. ఓకే, సో ఇది క్వార్టైల్ డీవియేషన్లో మనకి ఇంటర్ క్వార్టైల్ డీవియేషన్, సెమీ ఇంటర్ క్వార్టైల్ రేంజ్ ఆర్ క్వార్టైల్ డీవియేషన్, కోఎఫిషియంట్ ఆఫ్ క్వార్టైల్ డీవియేషన్ ఉంటాయి. ఓకే, వీటి కోసం మనం Q1 అండ్ Q3 క్యాలిక్యులేట్ చేసి తర్వాత ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేయాల్సి ఉంటుంది. ఓకేనా, సో ఈ ప్రాబ్లం కనుక మీకు అర్థమైనట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.